పార్వతీపురం బొబ్బిలికి సన్మానించిన వీరఘట్టం. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం కళింగ వైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాడు కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథులైన పార్వతీపురం, బొబ్బిలి, పాలకొండ తదితర సంఘాల నాయకులు, ప్రముఖులకు ఘనంగా సన్మానించారు. మొదటగా బొబ్బిలి సంఘం అధ్యక్షులు వెంబడి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు సంక గౌరీపతి, కొత్తకోట నాగరాజు తదితరులతో పాటు తన కార్యవర్గంకి చెందిన నాయకులందరికీ వీరఘట్టం సంఘం నాయకులు సాలువలు కప్పి సత్కరించారు. అదేవిధంగా బొబ్బిలి సంఘం మాజీ అధ్యక్షులు, ప్రస్తుత కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన సుంకరి సాయి రమేష్తో పాటు అతనితో హాజరైన తన సహచరులకు కూడా ఘనంగా సన్మానించారు. పార్వతీపురం మన్యం జిల్లా సంఘం అధ్యక్షులు కింగువా ప్రదీప్, కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు, రాష్ట్ర సంఘం కోశాధికారి పట్నాల సాయి కిరణ్, పార్వతీపురం సంఘం కార్యదర్శి కింగ్ రాజు తదితర సంఘ ప్రముఖులకు అందరికీ వేదికపై ఘనంగా సన్మానించారు. సన్మానం పొందిన వారిలో కొందరు తమ సందేశాలను వినిపించారు. ఈ కార్యక్రమంలో బాలికలు చేసిన డాన్సులు మహిళలను ఆకట్టుకున్నాయి. వారిని అందరూ అభినందించారు. అది దేవుడు దయ ఉండాలా, మనం అనుకున్న ఆశ రాదు. అది 12 పోర్టులు ఉన్నాయి శ్రీనివాసరావు గారికి, కానీ ఇప్పుడు 5 చెప్పాము. ఇంకేం చెప్పాలంటే ఇక్కడ అందరికి టైం తీసుకుంటారు. అలాగే మన వయసులో జస్ట్ కొంచెం అదృష్టం దురదృష్టం వెంటాడింది, లేకపోతే మున్సిపల్ చైర్మన్ వదిలి బొబ్బిల్లో గురువు గారు. అలాగే మళ్ళీ అది రావాలని ఆ వేడుకొండవాడి మన కుల, అదే మన దైవం, ఆ కలియుగ దైవం వేడుకొండవాడి కోరుకుంటున్నాము. మళ్ళీ భవిష్యత్తులో ఆయన బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ అవ్వాలని మరీ కోరుకుంటూ శ్రీనివాసరావు గారికి జై. కొద్ది మాట్లాడండి. ముందు యాక్చువల్గా మీరు జిల్లా ప్రెసిడెంట్ గారికి ముందు సన్మానం చేయాలి, మాకు చేస్తారు. కానీ ఇలా ఇంకెందుకు సీనియర్ అచ్చే ముందు రావడం కాదు, పదవి ముఖ్యం. ముందు మనం ఎవరు వెనక్కి ముందు వచ్చారు కాదు, ముందు గౌరవంగా మీ జిల్లా ప్రెసిడెంట్ గారికి చేయాలి. నాది సొంతూరు అండి వీరఘట్టం, కాబట్టి ఇప్పుడు మీరే మాకు అతిథి. నా సొంతూరు వీరఘట్టం. కానీ ఆ వీరఘట్టం ఆ నీటిలో ఏ ఏ ఏ కెమికల్స్ ఉన్నాయి, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తెలివితేటలు దేవుడు ఇస్తాడు. నిజంగా వీరఘట్టం బ్లడ్, వీరఘట్టం వాటర్ మాత్రం అప్పుడప్పుడు నేను వచ్చేవాడిని. కానీ వీరఘట్టం చుట్టాలు మాకు చాలా మంది ఉన్నారు వీరఘట్టంలో. అయితే వాళ్ళందరినీ చూసిన తర్వాత మాకు చాలా ఈర్ష్య వస్తుంది. ఆ తెలివితేటలు ఏంటి, ఆ సమయస్ఫూర్తి ఏంటి, ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడటం ఏంటి, మా బొబ్బులకి అసలు ఏంటి రావు మాటలు. అందులో నేను ఇంకా సరదా పడింది ఏంటంటే, బొబ్బుల్లో వీరఘట్టం అనగానే భోగాలు ఎక్కువ మంది ఉంటారు, కానీ దానికి తగ్గట్టు మా గెమ్మలాలు ఉన్నందుకు నేను ఇంకా సంతోషిస్తున్నాను. ఏదైనా గెమ్మలాల గురించి చెప్పుకోవాలంటే 2 మాటలండి. గెమ్మలాలు అమాయకులండి, చెప్పగలను. వాళ్ళు అమాయకులండి, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఏం చెప్పినా ఏం తెలియదు. అమ్మమ్మ ನೀವು ಹೋಗಲಾದ್ರೆ చాలలేదు, అది కూడా చెప్తాను. అయితే పని చేయండి శ్రీనివాసరావు గారు, మీ డబ్బు మాకు ఇచ్చేయండి, మా నీరు మీరు ఒట్టుకెళ్ళిపోండి. ఏదండి చెప్పండి, మీ డబ్బు మాకు ఇచ్చేయండి, మా నీరు మీరు పట్టుకెళ్ళిపోండి. బాగుంది, చాలా బాగుంది. గవర్నమెంట్ పాలసీ వస్తే ఇక్కడ నుంచి ఒక పైప్ లైన్ తీసుకెళ్తాం బొబ్బులకి. మా బొబ్బులు నేను ఒక్కడే బాగుపడాలి, బొబ్బులంతా బాగుపడాలి కదా. అలాగే మన నెక్స్ట్ గౌరవ అధ్యక్షులు అలాగే స్టేట్ సెక్రటరీ ట్రెజరర్ గారు మన పట్నాల సాయి కిరణ్ గారు. దొరికిపోయారు మీరు, స్టేట్ ట్రెజరర్ వదిలిస్తారు. ఫస్ట్ మీరు ఇప్పుడే చెప్తారు, చెప్పండి. యూత్ అండి, ఇప్పుడే చెప్తారు, చెప్పు. పక్క ఊరు పార్వతీపురం, మీ ఊర్లో రాజులు ఉన్నారు, మీరే అగ్రభాగం. రాజుల దగ్గర ప్రజలు, రాజులు మీ దగ్గర ఉన్నారు. పార్వతీపురం మాకున్నారా, వీరఘట్టంలో ఉన్నారా? చెప్పండి. మీ పార్టీ వస్తున్నారు కొద్ది రోజులు రెడీ మారండి. మీరు ఒకటి, నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని కానీ బొబ్బులలో కావరు ఎక్కువని ఇప్పుడు మీరు నిరూపించారు. నేను ఎవరికి కాదాను, మీరే గవర్నమెంట్ లాగేసారు చాలు. మీరు గవర్నమెంట్, మేము గవర్నమెంట్. అయ్యా అగ్రభాగ్యం మీదే, అగ్రతాంబూలం అయింది. అయ్యా మన వాళ్ళు ఒక్కొక్కరు చెప్తాం, వాళ్ళు వచ్చి నీకు స్టేజ్ దీపోవాలా, నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా ఒకటి వేస్తారు. సాయి కిరణ్ గారికి సన్మానం చేయండి.